నమస్కారం మహాలక్ష్మి గారు. నమస్తే నాగరాజ్ గారు. యాజ్ అ డైట్ కోచ్, డైటీషియన్, మీకు చాలా విషయాల మీద తెలుసు కాబట్టి అడుగుతున్నాను. హార్ట్కి సంబంధించినటువంటి విషయాల్లో మనం మాట్లాడుకోవాలనుకున్నప్పుడు జనరల్గా ఆయిల్ అంటే దాన్ని కొంచెం మీరు తగ్గించండినో వాడటం ఆపేసేయండినో చెప్తూ ఉంటారు. అయితే హార్ట్కి సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నప్పుడు ఆయిల్ అనేది ఎంతవరకు ఇంపార్టెన్స్, నిజంగా కంప్లీట్గా ఆయిల్ తగ్గించాల్సినటువంటి అవసరం ఉందా? అండ్ కొంతమందిలో కొలెస్ట్రాల్ ఫామ్ అయిపోయి ఉంటుంది. సో అది ఎప్పుడైతే ఇంత ఉంది, జనరల్ మనం తీసుకునేటువంటి క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇంత ఉండాలని చెప్పేసి అనుకుంటుంటాం కదా. మనం టెస్ట్ ప్రకారం చూస్తే, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చూసినా కూడా మనకు క్లారిటీ వస్తుంది, ఇంతే ఉండాలని చెప్పేసి అనుకుంటుంటారు. అప్పుడు కొంతమంది కంప్లీట్గా ఆయిల్ అవాయిడ్ చేయడానికి చూస్తూ ఉంటారు. ఆయిల్ ఇంపార్టెన్స్ అసలు ఏ విధంగా ఉంటుంది? మీరు అన్నట్టుగా ఎవరైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైపోయినాయో, లేకపోతే హార్ట్ అటాక్ ఆల్రెడీ వచ్చి ఉన్నవాళ్ళు, స్ట్రోక్, స్టంట్స్ ఇలాంటివి వేయించుకునే వాళ్ళు చాలామంది ఫస్ట్ అడిగే క్వశ్చన్, మేము ఆయిల్ ఎంత వాడాలి, ఏ ఆయిల్ వాడాలి, అసలు ఆయిల్స్ పూర్తిగా మానేయాలా, జనరల్గా అడిగే క్వశ్చన్స్ మీరు అడిగినట్టు అడుగుతారు. బట్ మనం దీంట్లో లైఫ్ స్టైల్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆయిల్ ప్లేస్ 1% రోల్ మన ఫ్యాట్ ఫార్మేషన్కి. అసలు ఆయిల్ పూర్తిగా మానేయాలా అన్న క్వశ్చన్ ఎందుకు వస్తుందంటే, వాళ్ళు ఏంటంటే ఫ్యాట్ ఆయిల్ వల్లే వచ్చింది అన్న అపోహ అందరిలోనే ఉంది. ఆయిల్ మన శరీరానికి చాలా అవసరం. అంటే క్యాలరీస్, ప్రోటీన్స్ ఎలా తీసుకుంటున్నామో మనము, సో మన డైటరీ ఫ్యాట్ ఇంటేక్ అనేది మ్యాక్సిమం మన బాడీ మెటబాలిజం కానీ మెకానిజం కానీ ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది అవేర్నెస్ కొంతలో కొంత మనకు వచ్చేటప్పుడు, ఫ్యాట్ అంటే ఆయిల్ కన్జంప్షన్ నిల్ అని పెట్టుకోకూడదన్న అపోహ ఏదుందో ఒక ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఆయిల్ తీసుకుంటే లోపలంతా ఫ్యాట్ వచ్చేస్తుంది, కొలెస్ట్రాల్ ఫామ్ అయిపోతుంది, హార్ట్ అటాక్స్ వచ్చేస్తాయి, జనరల్గా మన ఇమాజినేషన్. సో ఫ్యాట్ ఎప్పుడైతే మన బాడీకి అవసరమైంది అంటే మన మెటబాలిజం కానీ, మన వైటమిన్, మనకు కావాల్సిన మనకి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, ఆ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్కి ఫ్యాట్ అవసరం. అవి అయితేనే దాని మెటబాలిజం, దాని ప్రాసెస్ అన్నది జరుగుతుంది. మనకు దెబ్బ తగిలిన వూండ్ హీలింగ్ ప్రాసెస్ కూడా అదే తొందరగా ఫ్యాటే తొందరగా చేస్తుంది. సో దీన్ని మనం హెచ్డిఎల్, ఎల్డిఎల్ అందరికీ తెలిసిందే. హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్. లిపోప్రోటీన్ అంటే లిపిడ్ ప్లస్ ప్రోటీన్, అంటే ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ రెండు కలిపి వెళ్తున్నాయి అక్కడ. ఓన్లీ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ కాంబినేషన్. బట్ ఫ్యాట్ ఒకటినే మనం కల్పరేట్గా చూస్తాం. ట్రూ అండి. సో ఫ్యాట్ ఈజ్ నాట్ ఎ కల్పరేట్. బట్ మనం తీసుకునేది ఎంత తీసుకుంటున్నాం, వాటిలో కూడా మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్. మంచిదంటే ఏంటి, చెడుదంటే ఏంటి? కొలెస్ట్రాల్స్లో కూడా, ఫ్యాట్స్లో కూడా కొన్ని హెల్దీ ఫ్యాట్స్, అన్హెల్దీ ఫ్యాట్స్. అన్హెల్దీ ఫ్యాట్స్ గురించి ముందు మాట్లాడుకుందాం మనం. అన్హెల్దీ ఫ్యాట్స్ అంటే ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాం, సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాం. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే మనం ఎక్కడైతే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ని ఆయిల్ పదేకంగా మరిగించి బయట చూస్తాం మన స్ట్రీట్ ఫుడ్స్లో కానీ, లేకపోతే హోటల్స్లో కానీ, వాళ్ళు వాడిన నూనె మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ డేకి. వాళ్ళ వాటిలో ఏమవుతుంది, ఓవర్ హీటింగ్ ఆఫ్ ద ఆయిల్, ఓవర్ బాయిలింగ్ ఆఫ్ ద ఆయిల్ ఏమంటే ర్యాన్సిడ్ ఆయిల్ అంటాం. దాంట్లో ర్యాన్సిడ్ అంటే ఏవైతే విషపూరితమైన, అంటే సింపుల్గా చెప్పాలంటే ఆయిల్కి ఉన్న క్వాలిటీస్, న్యూట్రియంట్స్ లాస్ అయిపోతుంది అనమాట. దానికి మనకేముంది, ఉపయోగం ఉండదు. అండ్ దానికి తోడు ఏమవుతుందంటే సెల్ డ్యామేజ్ అన్నది విపరీతంగా జరిగిపోతుంది, అండ్ ఫ్యాట్ ఫార్మేషన్ ఈజీగా అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది ఎక్కడ దొరుకుతాయంటే, మనం బయట ఏవైతే ఎక్కువగా ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్లో ఉంటాయి చూడండి, వాటిలో ఎక్కువ చూస్తాము. అండ్ నెక్స్ట్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఇది ఎలా అంటే రూమ్ టెంపరేచర్కి గడ్డకట్టు ఉంటుంది, అదే బయట అయితే లిక్విడ్ వేడి చేయగానే. బటరు, క్రీము, చీజు, మయోనైజ్ ఇవన్నీ పిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారు. అండ్ మనం కూడా ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను అనుకన్నా నాగరాజ్ గారు, ఆల్రెడీ ఎంతో కొంత అలవాటు పడిపోయి ఉన్నాం. బయట దొరికే ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఈవెన్ వాటి మోతాదు తగ్గించుకొని మన లైఫ్ స్టైల్ మార్చుకోగలిగితే, మనం ఈ కొలెస్ట్రాల్ అంటే ఫ్యాట్ అనేది ఆయిల్ దగ్గర నుంచే కాదు, లైఫ్ స్టైల్ ప్లస్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసేటప్పుడు హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, డయాబెటిక్ వీటన్నిటికీ మూల కారణం ఎవరంటే వీళ్ళందరికీ ఎల్డర్ బ్రదర్ మాట, ఒబేసిటీ. వీటి వెళ్తూ వాళ్ళందరినీ తెచ్చుకుంటుంది అన్నమాట. రండి అని. ఒబేసిటీ ఈజ్ ద ఫస్ట్ రీజన్. సో వీటిల్ని ట్రాన్స్ ఫ్యాట్స్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ వీటిని తగ్గించుకోగలిగితే మనం హెల్దీ హార్ట్ని మెయింటైన్ చేయగలుగుతాం అన్నమాట. సో ఎప్పుడైతే ఇవి తగ్గించుకున్నామో హెచ్డిఎల్ అనేది మనకు తెలియకుండానే పెరుగుతుంది. ఎప్పుడైతే మనం చెడుని రాలేదంటే ఆబ్వియస్లీ మంచి అనేది పెరుగుతుంది కదా. సో అందరికీ ఉండే డౌట్ అండి, ఎల్డిఎల్ ఎలా తగ్గించుకోవాలంటే ఎల్డిఎల్ ఎలా తగ్గించుకోండి.
ఎల్డిఎల్ అంటే లో, మనకు ఉండాల్సిన మోతాదు చాలా తక్కువ ఉండాలి. హెచ్డిఎల్ అంటే హై. ఎప్పుడైతే మనం ఎల్డిఎల్ ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ సాచురేటెడ్ ఫ్యాట్స్ మనం తగ్గించుకోగలితే, అంటే అలా అంటే బటర్ మంచిది కాదండి అన్నట్టు, బటర్ మంచిదే, కాకపోతే అంటే దాన్ని వాడే విధానం, దాన్ని మైదా షుగరు అన్నీ వేసి వాడేటప్పుడు అగ్గి కార్జ్యం పోస్తున్నట్టే ఉంటుంది నాగరాజు గారు. ఎందుకంటే ఆల్రెడీ క్యాలరీ 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ 9 క్యాలరీస్. నార్మల్గా అయితే మన కార్బ్స్ చూసుకున్నా ఏం చూసుకున్నా 4 క్యాలరీస్. 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ మనం ఏం చూసుకున్నా కూడా 4 క్యాలరీస్. బట్ 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ 9 కిలో క్యాలరీస్, అంటే డబల్ ట్రిపుల్. దానికి మళ్ళీ ప్రాసెస్డ్ చేసిన మైదా షుగరు, దాంట్లో డీప్ ఫ్రై, సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసేటప్పుడు అది బాడీకి హాని చేసేదే కానీ మంచి చేసేది కాదు. సో ఇలా చేసుకునేటప్పుడు ఫ్యాట్ ఒక ఇంపార్టెన్స్ ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. హెచ్డిఎల్ అంటే ఏంటి, ఎల్డిఎల్ ఏంటి. హెచ్డిఎల్ పెరగాలంటే మనం ఎటువంటి ఆరోగ్యకరమైన ఫుడ్స్ తీసుకోవాలంటే, కంపల్సరీగా ఎప్పుడైనా మనం బయట ఫుడ్ తీసుకుంటున్నాం మనం అనుకున్నట్టుగా ఆల్రెడీ మనం ఎంతో కొంత, బట్ దాన్ని తీసుకునే మోతాదు తగ్గించుకుంటూ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లెగ్యూమ్స్, లిపోప్రోటీన్ అంటే తృణధాన్యాలు, హోల్ గ్రెయిన్స్ మనకు దొరికేది, కిడ్నీ బీన్స్ కానీ సోయా, తర్వాతనేమో పప్పులు ఉంటాయి, పంప్కిన్ సీడ్స్, నట్స్, ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుని ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్, ఇవన్నీ ఏంటి యాంటీ ఆక్సిడెంట్స్, మనకి ఆ హెచ్డిఎల్ లెవెల్స్ని పైకి పెంచేవి. అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, ఇది మనకి ఎక్కువగా సీ ఫిషెస్లో దొరుకుతుంది. సో అవి కన్జప్షన్ ఉండాలి. ఇవన్నీ హార్ట్ ఫ్రెండ్లీ. సో నెక్స్ట్ మనం ఎప్పుడైనా ఆయిల్ చూసుకుంటే ఎలా చూజ్ చేసుకోవాలన్న క్వశ్చన్ ప్రతి ఆడవాళ్ళకి ఉంది. ఆల్రెడీ బ్లాక్స్ వచ్చి హార్ట్ అటాక్స్తో సఫర్ అయిన వాళ్ళు, బైపాస్ అయ్యే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు జనరల్గా మనకి బ్లాకేజ్ వస్తే మన ఆర్టరీస్ని ఎయిదర్ మన లెగ్ దగ్గర నుంచి కానీ మన స్టమక్లో నుంచి తీసి కానీ మనకి బ్లాకేజ్ ఉన్నదాన్ని ఆర్టరీస్ CABG చేస్తారు. బట్ వీళ్ళకి ఏంటంటే 10 years గ్యారంటీ ఇస్తారు మళ్ళీ తిరిగి అటాక్ అవ్వకుండా ఉండడానికి. అలాంటి వాళ్ళు ఎటువంటి ఆయిల్స్ చూజ్ చేసుకోవాలి, మేము ఎంత అలర్ట్గా ఉండాలి? ఒకసారి ఆల్రెడీ బ్లాక్స్ అన్నవి స్టార్ట్ అయితే మన లైఫ్ స్టైల్ని కొంచెం మార్చుకోగలితే మనకి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. లైఫ్ స్టైల్ వాళ్ళు చెప్పేటప్పుడు, డాక్టర్స్ చెప్పేటప్పుడు కూడా సజెస్ట్ చేసేది దీంతో పాటు మీ లైఫ్ స్టైల్ని మార్చుతూ ఉండండి అని చెప్తారు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే కంపల్సరీగా ఏవైతే మనం చూజ్ చేసుకునే ఆయిల్స్లో ప్యూఫా, మ్యూఫా అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, మనకి గుండెకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి హార్ట్ ఫ్రెండ్లీ అన్నమాట. మన హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని పైకి లేపుతుంది, అంటే అబ్సార్ప్షన్, అండ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎలిమినేట్ చేస్తుంది అన్నమాట. సో దీనికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అని అంటే, ప్యూఫా అన్నది మనకు మొక్కకు సంబంధించిన దగ్గర నుంచి వస్తుంది. ప్యూఫా అండ్ మ్యూఫా అంటే వీటి రేషియోస్ ఎలా ఉండాలంటే 1:1 రేషియోస్లో ఉండాలి. అది మనం ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్లో చూస్తాము. అండ్ హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్ ఇదే ఆయిల్ని ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ చేయడానికి, అంటే కొంతమంది అడుగుతారు ఆయిల్ వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ అవుతుందంటే, ఒబేసిటీ ఈజ్ ద మెయిన్ రీజన్ అని మనం చెప్పుకున్నాం. అవును, ఒబేసిటీ రావడానికి గల కారణం ఏంటంటే మన గట్ బ్యాక్టీరియా సరిగ్గా లేకపోతేనే ఒబేసిటీ మనకు వస్తుంది. దీనికి దానికి సంబంధం ఏంటి అని అడుగుతారు. క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి నాగరాజ్ గారు. జనరల్గా గట్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా కాకపోతే బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే ఎప్పుడు మీకు స్వీట్లు తినాలని, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తినాలని, క్రంచీ ఐటమ్స్ తినాలని, పిజ్జాస్, బర్గర్స్ ఇలాంటివి, అది గుడ్ బ్యాక్టీరియా. అదే బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటే ఇలాంటి క్రేవింగ్స్ వస్తాయి. అదే గుడ్ బ్యాక్టీరియా ఉంటే మనకి ఆకలి ఏంటి అన్నది కరెక్ట్గా మనం గమనించుకోగలుగుతాం. సో ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అనమాట. సో మనం ఎప్పుడైనా చూసుకునేటప్పుడు వీటిలో మనం చూసుకునేది గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా, అంటే ఫ్యాట్ ఇంటేక్ ఈజ్ రిలేటెడ్ టు బాడీ వెయిట్. అవును. సో నేను చెప్పేది అది మాట. సో ఎప్పుడైనా చూసుకునేటప్పుడు ప్యూఫా, మ్యూఫా రేషియోస్ ఉన్నాయా లేవా, అండ్ పర్టికులర్లీ ఇది ఒరైజ్నాల్, ఇట్ ఈజ్ అన్ హార్ట్ ఫ్రెండ్లీ. అబ్సార్ప్షన్ ఆఫ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ దీంట్లో ఉన్న ట్రోకోట్రైనాల్స్ అంటన్నమాట. దీంట్లో ఉన్న ఇంకో కాంపౌండ్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్, మన సెల్ని డ్యామేజ్ చేయకుండా కాపాడగలే శక్తి దీంట్లో ఉన్నది. అంటే అది ఆ కాంపౌండ్ మన బాడీలోకి వెళ్ళగానే అది ఫ్యాట్ సాల్యుబుల్ కింద కన్వర్ట్ అవుతుంది. వైటమిన్ ఈ అన్నది ఫ్యాట్ సాల్యుబుల్. సో అది మనకి సెల్ డ్యామేజ్ అవ్వకుండా చాలా వరకు కాపాడుతూ ఉంటుంది అన్నమాట. ఎవరైతే హార్ట్తో ప్రాబ్లమ్స్ ఉన్నవారు వీటిని ఇంక్లూడ్ చేసుకుంటూ ప్రాసెస్డ్ ఫుడ్స్, లేకపోతే లైఫ్ స్టైల్ ఎక్సర్సైజెస్ మినిమం టు మినిమం, మేము చేయలేకపోతున్నాం, ఒబేస్ ఉన్నారన్న, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది నాగరాజ్ గారు. జనరల్గా ఈ మ్యూఫా, ప్యూఫా అండ్ దాంతోపాటు
మనకి హై డెన్సిటీ లిపోప్రోటీన్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండేటువంటి ఆయిల్ ఏది ఉందండి మార్కెట్లో? ఫ్రీడమ్ వారి రైస్ బ్రాన్ ఆయిల్, మీకు చెప్పాను కదా ఒరైజినల్ అనే కంటెంట్ వల్ల ఏంటంటే హెచ్డిఎల్ లెవెల్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. అండ్ మ్యూఫా అన్నది ఏ రేషియోస్లో ఉండాలో బాడీకి అవసరం. అంటే ఒక్కొక్క నూనెకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అన్ని నూనెలు కొంతమంది కలగలిపి వాడతారు. అవును. మై రిక్వెస్ట్ ఈస్ మీరు వాడాలనుకుంటే వాడండి, బట్ రెండు మిక్స్ చేసి మాత్రం వాడద్దు. ఇట్ ఈస్ నాట్, ఎందుకంటే ఒక్కొక్క ఆయిల్కి ఒక్కొక్క ప్రాపర్టీస్ ఉంటాయి. బట్ మనం దీంట్లో ఏంటంటే మనకు కావాల్సిన క్వాలిటీస్ అని ఒకే ఆయిల్లో మనకు దొరుకుతున్నాయి. ఓకే. సో ఎవరైనా తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కొంచెం గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ కావాలి, ఒరిజినల్ కావాలి అనుకునేటువంటి హార్ట్ ఫ్రెండ్లీ. అండ్ నెక్స్ట్ నాగరాజ్ గారు ఆయిల్స్ దగ్గరికి వచ్చేసరికి ఏదో ఒకటి వాడేద్దాంలే అని దీంట్లో ఉంటాము. బట్ ఆ ఇంపాక్ట్ లాంగ్ టర్మ్ మన ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా అయితే అప్పుడు అలర్ట్ అవుతాం మనం. అవును. వెరీ కాషియస్. అవును. ఇది మంచిదా కాదా, ఇది కొనొచ్చా లేదా, ఎందుకంటే ముందంత అలర్ట్ అవ్వం. మన చేతిలో నుంచి ఎప్పుడైతే చేజారిపోతుందో అమ్మ ఇది ఏం వాడాలి, ఎంత వాడాలి అని అప్పుడే అడుగుతారు. సో అందుకని చెప్తున్నాను, ఏదైతే రేషియోస్లో కావాలో మనకి అన్నీ హార్ట్ ఫ్రెండ్లీ, పాకెట్ ఫ్రెండ్లీ. ఇప్పుడు ఆయిల్స్ కొనాలంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి చాలా ఉన్నాయి మనకి, బట్ అందరం అన్నిటికీ రీచ్ అవ్వలేం కాబట్టి ఇట్ ఈస్ అ ఫ్రెండ్లీ. సో మార్కెట్లో అయితే రైస్ బ్రాన్ ఆయిల్ దొరుకుతుందండి, ఫ్రీడమ్ వారిది. మీరు ఎందుకంటే ఒకసారి జనరల్గా మహాగారు చెప్పినట్లు గుడ్ కొలెస్ట్రాల్ మనకు కావాలి అనుకుంటే, హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్ మనకు కావాలి అనుకుంటే రైస్ బ్రాన్ ఆయిల్ మాత్రమే దొరుకుతుంది కాబట్టి మార్కెట్లో కనిపిస్తూ ఉంటుంది, మీరు తీసుకోవచ్చు. ఎనీవేస్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మహాగారు. అయితే చాలామంది మీ దగ్గర అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి రావాలనుకుంటారు. సో మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే డైట్కి సంబంధించింది పర్టికులర్గా ఏ విధంగా తీసుకోవాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ వాట్సాప్ ఆర్ కాంటాక్ట్ చేయడం వల్ల లైఫ్ స్టైల్ డిసీజెస్ ఆర్ ఎనీ డిసీజ్ రివర్సల్ ప్లస్ డైట్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాంగ్ విత్ ద డైట్ అనగానే ఏదో రాసి ఇచ్చేస్తారు, ఇది తినండి ఇది వద్దు అని చెప్తారు అనుకుంటారు. అలా ఏమి ఉండదు. కస్టమైజబుల్, ఎవరికి తగ్గట్టు ఎవరి ఇష్టాలు తగ్గట్టు వాళ్ళ డిజీజ్ కండిషన్స్ బేస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మహాగారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక మహాగారిది డైట్ ప్లాన్ కనుక మీకు కావాలి అనుకుంటే, అంటే ఏ డిసీజ్కి సంబంధించిందైనా సరే, అంటే పిల్లలైనా సరే పెద్దవాళ్ళకైనా సరే, ఇంక్లూడింగ్ లైఫ్ స్టైల్ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.